వెల్కమ్ టు మెగా కమ్ముచెట్లు. ఏంటి అక్క అన్నం తీసుకొచ్చింది అని అనుకుంటున్నారా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. మనము అన్నము ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు సపోజ్ మనము షాప్కి వెళ్ళామండి, షాప్కి వెళ్ళొచ్చాక అన్నం వండుకోవాలంటే టైం అవుతుంటుంది. అంటే కొంచెం మనకు అలసిపోయినట్టు అవుతుంది కదండి. అందుకోసమే అన్నము మనం 10 నిమిషాలు అయితే తింటాం అనంగా చేసుకోవడానికి మీకు చక్కటి టిప్తో నేను మీ ముందుకు వచ్చానండి. అలాగే రెసిపీ కూడా ఇంకోటి తీసుకొచ్చానండి. ఇదిగోండి, ఇది నిమ్మప్పు. అంటే నిమ్మకాయ అన్నం పిల్లలకు తినాలనిపించింది అనుకోండి, ఇంట్లో నిమ్మకాయ ఉండదు, పాడైపోతుంది. అప్పుడు నిమ్మప్పుతో నిమ్మకాయ అన్నం అంటే పులిహోర ఎలా చేసుకోవాలో చెప్తాను. రెండు మీకు 5 మినిట్స్లో చేసుకోవడం ఎలా చూపిస్తానండి. తెలియని వాళ్ళు నేర్చుకోండి. ముందుగా వాటరు, అన్నము, ఇది వేడి అన్నం కోసం అండి. ముందు మనం స్టవ్ వెలిగించుకుందామండి. ఈ వాటర్ మరిగే లోపల నేను మీకు నిమ్మకాయ అన్నం చూపిస్తాను. నిమ్మకాయకు ఇంత సరిపోతుందండి. ఇలా మనం ఇలా వేసుకోవాలి అన్నంలో, ఇది సరిపోతుంది. బాగా కలపాలండి. ఈ రెండు సేమ్ అనిపిస్తున్నాయి కదండి. ఇది నిమ్మప్పు, ఇది మామూలు సాల్ట్. 2 స్పూన్స్ సరిపోతుంది. ఎక్కువ వేయద్దండి, మళ్ళీ పులుపు ఎక్కువ అవుతుంది. అంటే మనం అన్నంకు దగ్గరికి వేసుకోవాలి. కలుపుతున్నాను చూడండి, చేయితోటే కలపాలండి, ఎందుకంటే సరిగా కలుస్తుంది మనం చేయితో కలుసుకుంటాను. నిమ్మకాయకు బదులుగా నిమ్మప్పు, సాల్ట్ రెండు వేసుకోవాలి. అది ఇదేమో చల్లన్నం కదండి, మధ్యాహ్నం వండుకున్న అన్నం. వాటర్ మరుగుతున్నాయండి, అది ఎలా చేయాలో చూపిస్తాను. ఈలోపు ఇది చిటికలో అయిపోతుందండి. 4 మినిట్స్ లోపల నేను మీకు చూపిస్తానండి. తర్వాత మనం అది పెట్టుకుందామా, తాలింపు వేసుకోవడానికి. నిమ్మప్పుతో పులిహోర అన్నం చేసుకునేదానికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, తాలింపు గింజలు, పల్లీలు, కరివేపాకు, మిర్చి, ఇది కొత్తిమీర, పసుపు. నిమ్మప్పు, సాల్ట్ రెండు వేసాను. పల్లీలు, ఎర్రమిర్చి, పచ్చిమిర్చి వేసానండి. తర్వాత మనం నెక్స్ట్ ఈ పసుపేనండి, పసుపు వేసినాం కదా, అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకొని కలుపుకోవాలి. ఇది నేను కాన్సెప్ట్ ఏంటంటే, మీకు ఇంట్లో నిమ్మకాయ ఉండదు కదండి టైంకి, దాని గురించి అని చేశానండి. పిల్లలకు కానీ మనకు కానీ నిమ్మకాయ అన్నం తినాలనిపించింది అనుకోండి, నిమ్మప్పుతో చేసుకోవడం బాగుంటుందని చెప్తున్నానండి. మళ్ళీ ఇంకోటి ఏంటి, అన్నం వేస్ట్ కాకుండా 2 టిప్స్ అండి మీకు. ఒకటి నిమ్మకాయ అన్నం, ఇంకోటేమో కర్రీ ఉందనుకోండి, మామూలుగా మార్నింగ్ చేసింది, అది వేడిగా ఎలా తినాలి. అందరి దగ్గర మైక్రోవేవ్స్ ఉండవు కదండి. వచ్చేది వానాకాలం, చలికాలం, అప్పుడే చల్లబోతుందండి అన్నము. దాని గురించి అండి. ఓపుకున్నాను ఓకేనండి, అక్క మేము వండుకుంటామంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుందండి. కొంచెం ఓపిక లేని వాళ్ళ గురించి అనే చెప్తున్నానండి. ఇది కట్టేసేద్దామండి. నిమ్మకాయ పులిహోర రెడీ. ఇది అయిపోయింది చూడండి. కొంచెం తక్కువ వేసానండి, నీళ్ళు ఇంకా మరగలేవండి. నిమ్మప్పు పులిహోర అన్నం అయిపోయిందండి. చూడండి, నీళ్ళు మరిగే లోపలనే అయిపోయింది. ఈ అన్నం ఉంది కదండి, చల్లన్నం, మధ్యాహ్నం అన్నం అండి ఇది. దీన్ని ఈ మరిగే నీళ్ళు చూసారా, దాంట్లో వేసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి, దీంట్లో వేసుకోవాలి. అంటే మైక్రో ఓవెన్ లేని వాళ్ళు 5 మినిట్స్ ఉంది అనగా మనం తింటాం కదండి, అప్పుడు ఇది చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎంబడే చల్లగా అయిపోతుంది అన్నం. ఇప్పుడు నేను ఈ నీళ్ళని పంపేస్తానండి.
అన్నం చూసారా అండి, వంపేసానా? ఎంత వేడిగా పొగలు వస్తున్నాయి. గిన్నెలోకి తీసేసుకోవాలండి. చూడండి, అంటే చల్లటన్నం తినడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుందండి. మేఘక్క ముచ్చట్లు మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి. మన కాన్సెప్ట్ ఏంది? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేఘక్క ముచ్చట్లు ఇంకా మంచి మంచి ముచ్చట్లు మీ ముందుకు వస్తానండి. ఇక ఉంటానండి. బాయ్ అందరికీ.